ఈరోజు దేవుని వాగ్దానం 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. రాజైన దావీదు తన అనుభవములో నుండి రాసిన కీర్తన ఇది. దేవుని నమ్మిన వారిని గూర్చి, దేవునిపై సంపూర్ణ విశ్వాసము గల వారిని గూర్చి నీతిమంతులని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు అని చెబుతూ 3వ అధ్యాయం రోమాపత్రిక 20వ వచనంలో ఏ మనుష్యుడు తన క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడ్డడు గాని 22వ వచనం ప్రకారం యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. నమ్మువారైన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని చెప్పబడింది. 4వ అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని చెప్పబడింది. అయితే నీతిమంతుడు చేయు మొర యెహోవా ఆలకించునని దావీదు చెబుతారు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని చెప్పబడింది. రాజైన దావీదు ఎంత నీతిమంతుడు అంటే, తనను తరుముతున్న తన మామ అయిన సౌలు రాజు నిద్రపోతూ ఉండగా గుహలో తనకు దొరికినప్పటికీ అతని గూర్చి యెహోవా అభిషేకించిన వారిని నేను ముట్టకుందునుగా, కానీ సౌలు వస్త్రపు చెంగును అతని కత్తితోనే కోసి నీవు నన్ను చంపజూచుచున్నావు, కానీ నిన్ను నా చేతికి దేవుడు అప్పగించినను నేను నిన్ను ముట్టలేదని చెబుతారు. ఎంతో నీతిమంతుడువు అని సౌలు చెబుతాడు. నిజమే. 34వ కీర్తన 19వ వచనం ప్రకారం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు అని చెబుతారు. ఈ కీర్తన దావీదు రాసిన సమయము సందర్భమును గురించి మనం ఆలోచిస్తే, తన రాజైన సౌలు అసూయతో ఇశ్రాయేలు స్త్రీలంతా యుద్ధంలో గొల్యాతును హతమార్చి తిరిగి వస్తూ ఉండగా సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతమార్చిరి అని గాన ప్రతిగానములు చేసిన సమయమును బట్టి దావీదును చంపాలని తరుముతూ ఉండగా దావీదు తప్పించుకొని రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళినప్పుడు ఉమ్మి కార్చుకుని వానిగా, తలుపు మీద గీతలు గీస్తున్నవానిగా, పిచ్చివానిగా నటించారు. అబీమెలెకు ఈ పిచ్చివారిని నా యొద్దకు ఎందుకు తీసుకుని వచ్చారు, ఇతన్ని పంపివేయండి అని చెప్పగా వారు దావీదును పంపివేస్తారు. ఎంతో అద్భుతంగా దేవుడు సౌలు చేతుల నుండి అబీమెలెకు చేతుల నుండి తప్పించారు. మనము పాము వలె వివేకులుగా, పావురము వలె నిష్కళంకులుగా ఉండాలి అని వాక్యం బోధిస్తుంది. అసలు నీతిమంతులకు ఆపదలు ఎందుకు వస్తాయి అని మనం ప్రశ్నిస్తే, కేవలము నీతిమంతులు కలిగిన నీతిని బట్టే. 35వ కీర్తన 19వ వచనంలో నిర్హేతుకముగా శత్రువులైపోతారు అని వ్రాయబడింది. 35వ కీర్తన 7వ వచనంలో వారిని నీతిమంతులను పట్టుకోవడానికి నిర్నిమిత్తముగా గుంట త్రవ్వుతారు, నిర్నిమిత్తముగా వలను వడ్డుతారు అని దావీదు తన అనుభవాన్ని బట్టి ఈ మాట చెప్పారు. హామాను ఎందుకు ఉరికొయ్యను మొర్దెకై కొరకు సిద్ధపరిచాడు? కేవలం మొర్దెకై నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు. రాజును హత్య చేయ ఆలోచన కలవారి చేతుల నుండి రాజును తప్పించాడు. బహుమతులు ఏమీ కోరుకోలేదు. ఏ మనుష్యునికి తల వంచనివాడు. మొర్దెకైని నిర్నిమిత్తముగా చంప యోచన చేశాడు. ఎంతో ఆశ్చర్యంగా దేవుడు మొర్దెకైని హామాను చేతుల నుండి రక్షించాడు. మొర్దెకై, ఎస్తేరు, యూదులంతా చేసిన ప్రార్థన మొర ఆయన ఆలకించారు. అవును, 37వ కీర్తన 12వ వచనంలో భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారని చెప్పబడింది. 37వ కీర్తన 32వ వచనంలో భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉంటారు, వారిని చంపజూస్తారు అని చెప్పబడింది. అయితే 37వ కీర్తన 39వ వచనంలో యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయము. 37వ కీర్తన 25వ వచనంలో నీతిమంతులు విడవబడరు అని చెప్పబడింది. 34వ కీర్తన 15వ వచనంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది, ఎందుకంటే నీతిమంతుడు తనను బాధించు వారిని బట్టి తిరుగబడక మొర్దెకై వలె, దావీదు వలె మొరపెడతారు. చూడండి, 38వ కీర్తన 21, 22 వచనాల్లో దావీదులా మొరపెట్టాడు. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండకుము, రక్షణకర్త అయిన నా ప్రభువా నా సహాయం
సహాయమునకు త్వరగా రమ్ము అని ప్రార్థించాడు, మొరపెట్టాడు. తప్పక ఆయన విడిపించారు. శ్రమలన్నిటిలో నుండి, ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపించారు అని 34వ కీర్తన 17-19 వచనాల్లో చెప్పబడింది. నీతిని విడవద్దు, నీతిమంతుని సంతానం విడవబడరు, భిక్షమెత్తరు అని 37వ కీర్తన 25వ వచనంలో చెప్పబడింది. శ్రమ అయినా నీతిని విడవద్దు. అట్టి ధన్యత ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఆమెన్.